సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను మన మాస్ మహారాజ్ రవితేజ గారి గురించి, అలాగే క్లాస్ యువరాణి సాయి పల్లవి గారి గురించి ఒక విషయం చెప్పబోతా ఉన్నాను అనమాట. అదేంటంటే రవితేజ గారు అలాగే సాయి పల్లవి గారు కలిసి ఒక సినిమాలో నటించనున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. నిజంగా ఇది జరిగితే మాత్రం అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రవితేజ గారి డైలాగ్, టైమింగ్, ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నాం అనమాట. అలాగే ఒక 5 to 6 ఇయర్స్ నుంచి సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ గానీ, ఆవిడ డాన్స్ గానీ, ఆవిడ డైలాగ్ టైమింగ్ గానీ, ఆవిడ కథల సెలక్షన్ గానీ అన్ని చూస్తా ఉన్నాం. ఆవిడ కూడా మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు. మన మనసులో నిలిచిపోయారు అనమాట. ప్రతి ఒక్క సినీ ప్రియుడి మనసులో సాయి పల్లవి గారికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటది అనమాట. అలాంటిది ఇప్పుడు మన రవితేజ గారితో కలిసి సాయి పల్లవి గారు చేస్తానంటే ఇంకా అసలు ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇంకా మీ ఊహకే వదిలేస్తాను అనమాట. అది కూడా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. రవితేజ గారి టైమింగ్ కి, సాయి పల్లవి గారి టైమింగ్ కి అసలు నేనైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి చూస్తా ఉన్నా అనమాట. ముఖ్యంగా రవితేజ గారు అంటే మనందరికి చాలా ఫేవరెట్. ఏ హీరో అభిమాని అయినా సరే రవితేజ గారికి మాత్రం అభిమానిగానే ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆయన సినిమాలు అంత బాగుంటాయి, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటది. నిజంగా ఆయన ఈ మధ్య బాగా ఫామ్ లోకి వచ్చారు. ధమాకా సినిమాతో ఇంకా బాగా సెట్ అయ్యారు అనమాట. ఇంక ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో ఒక మైల్ రాయిద్ది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా రవితేజ గారు, సాయి పల్లవి గారు అసలు ఈ కాంబినేషన్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా తొందరలో రిలీజ్ అయ్యి మనందరినీ బాగా ఎంటర్టైన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.